నిరుద్యోగుల ఉద్యోగుల పక్షాన గొంతుకై పనిచేస్తారన్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. తన గొంతు మండలిలో వినిపించాలని భావించి సీఎం రేవంత్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని చెప్పారు. 2 సార్లు ఓడిపోయినా సానుభూతి పనిచేస్తోందన్నారు. గత ఎన్నికల్లో చివరి వరకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారంటున్న తీన్మార్ మల్లన్నతో మా రిపోర్టర్ కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మనతో ఉన్నారు. ఆయన తోటి మాట్లాడదాం. ఫస్ట్ కంగ్రాట్స్, మీ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది, ఏమనుకుంటున్నారు? అధిష్టానం చాలా కాలం నుంచి కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఖచ్చితంగా మల్లన్న నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన అధిష్టానం చేసింది. సో తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న చేసినటువంటి పోరాటాలు కానీ, ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేము చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ రూపంలో మాకు ఒక ప్రతిఫలం రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి బాధ్యతను 100% నెరవేర్చి భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలను కూడా గెలిపిస్తాం. అయితే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ సందర్భం చూస్తే మీరు భువనగిరి నుంచి కావచ్చు లేదా కరీంనగర్ నుంచి మీ పేరే చాలా చర్చలోకి వచ్చింది. ఎట్లా అసలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? అంటే వాస్తవమే. అయితే యాజ్ యూజువల్గా నేను కూడా ఏమనుకున్నానంటే భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలి అనేటువంటి అందరినీ అప్లికేషన్లు ఇన్వైట్ చేసినప్పుడు నేను కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. భువనగిరి పార్లమెంట్ స్థానం అది అంటే నా లోకల్ నేను ఉన్నటువంటి స్థానం, అది అధిష్టానం పరిశీలించింది. సో స్క్రీనింగ్ కమిటీలో కూడా కొంతవరకు ముందుకు పోయిన తర్వాత సో మరి చాలామంది నాయకులు కూడా మద్దతు పలికినప్పటికీ కూడా అధిష్టానం దానికంటే మండలి బెటరు, మండలిలో రాష్ట్ర స్థాయిలో మల్లన్న సేవలు అవసరమని భావించి ఉండవచ్చు. అక్కడి నుంచి భువనగిరి నుంచి కరీంనగర్ తీసుకుపోయారు. కరీంనగర్లో ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుందేమో, కానీ కరీంనగర్ తీసుకుపోయారు. కరీంనగర్ స్థానిక లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ మిగతా వ్యక్తులు కానీ అందరి సూచన మేరకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పినారు, మల్లన్న నువ్వు మండలిలో అవసరం ఉన్నావు, ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకు దయచేసి అని అంటే ఓకే సార్ అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుల వారు ఆయన ఆదేశాల మేరకు నేను పట్టభద్రుల ఎమ్మెల్సీకే నేను కన్ఫర్మ్ అయింది. లాస్ట్ టైం కూడా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, చాలా టఫెస్ట్ ఫైట్ ఇచ్చారు, చాలా దివదశ వరకు. అదే సేమ్ ఈసారి అభ్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ నుంచి అభ్యర్థిగా మారు, ఎట్లా ఉంది ఆ డిఫరెన్స్? అంటే డిఫరెన్స్ విషయంలో ఇక్కడ పార్టీ సింబల్ ఉండదు దీంట్లో, మీ అందరికి తెలిసినటువంటి అంశమే. వ్యక్తుల పేర్ల మీద ఈ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి మ్యాక్సిమం. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పట్టభద్రుల అప్కమింగ్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో 100% ఇవాళ మేము మా టీముతో పాటు కాంగ్రెస్ పార్టీ బలం కూడా, కాంగ్రెస్ వెంట మేము, మా వెంట కాంగ్రెస్ అనేటువంటి ధోరణిలో మా టీం కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈసారి పోయినసారి లాంటి ఎలాంటి పొరపాటు జరగకుండా 100% గట్టెక్కుతామని చెప్పి, భారీ విజయంతో గట్టెక్కుతామని చెప్పి మాకైతే అంచనాలు ఉన్నాయి. ఆ విధంగా కష్టపడతాము, ఆ విధంగా ప్రజల్లోకి వెళ్తాము, ఆ విధంగా ఇటు ఉద్యోగ సంఘాలను కానీ, నిరుద్యోగులను కానీ, అలాగే మిగతా వివిధ ప్రైవేట్ సంస్థలను కానీ, ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెప్పించి వాళ్ళ ద్వారా ఓటు ఈసారి రాబడతాం. చాలామంది ప్రజలు కూడా ఇప్పటికే రే మల్లన్న 2 సార్లు ఓడిపోయిండు, ఇక్కడ నుంచి చాలా కష్టపడ్డాడు, అనేక పోరాటాలు చేసిండు, వందలాది కేసులు అతని పైన పెట్టుకున్నాడు, కుటుంబానికి దూరమైండు, జైలు జీవితాలు గడిపిండు, ఎన్నో ప్రయత్నాలు చేసిండు అంటే ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని వేల మంది ప్రజలు వెంటనే రియాక్ట్ అయిపోయి అన్న మాకు ఇవాళ సంతోషంగా ఉందన్న, మేము నిజంగా రాదేమో అని చెప్పి కొద్దిగా ఫీల్ అయినామని అనుకుంటున్నారు. కానీ అధిష్టానం గుర్తించి ఇచ్చింది, ప్రజలందరూ ఆకాంక్ష నెరవేర్చే విధంగా అధిష్టానం నిర్ణయం ఉంది. మీకు ప్రత్యర్థి ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? ఎవరితోటి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఏమైనా భిన్నత్వం కనిపిస్తుంది అంటే ఒకసారి అప్పుడు పోయినసారేమో పల్లా రాజేశ్వర రెడ్డి అభ్యర్థిగా ఉండే, ఇక పాపం వాళ్ళకి ఏదో అభ్యర్థి ఏదో ఎవరు నిలబడమన్నా ఈసారి నిలబడం, ఎందుకంటే తీన్మార్ మల్లన్న మీద సానుభూతి ఉంది, తీన్మార్ మల్లన్న అంటే ప్రజల్లో ఒక ప్రేమ ఉంది, ఆయన గతంలో ఓడిపోయింది అనేటువంటి ఒక ఈసారి ఆ పొరపాటు జరగకూడదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పి సో చాలామంది కూడా పోటీ చేయడానికి భయపడతా ఉన్నారు. మంచి పోటీ ఉండాలి, ఎక్కువ మంది అభ్యర్థులు లైన్లో ఉంటే కూడా ప్రజలకు చూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎవరినో ఒకరిని పెట్టకపోతారా అని చెప్పి చూస్తూ ఉన్నా. నాకు ప్రత్యర్థి అంటూ ఎవరు లేరు, నేను అందరినీ
ప్రేమతోనే పలకరిస్తూ ఉంటా, అందరినీ రాజకీయ పార్టీ పరంగా ప్రత్యర్థిగా ఎన్నికల్లో కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఎవరిని శత్రువులుగా భావించాం. మేము ప్రజలందరినీ ప్రేమతోనే చూస్తాం, ప్రేమాభిమానాలతోటే ప్రజల మనసులు గెలిచేటువంటి ఎన్నిక ఇది. జనరల్గా కూడా పాలిటిక్స్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం కావాలి, ప్రజలకు సేవ అందించడానికి కోరుకుంటారు. కానీ చిన్న వయసులోనే ఇప్పుడు కూడా మళ్ళీ పెద్దల సభకే వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు, దాని నుంచే పోటీ చేస్తున్నారు. ఎందుకని అంటే నేను ఇక్కడ ఈ వర్క్ అంతా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక పూర్తి అవగాహన, ఈ ఎన్నికల్లో ఎట్లా పాల్గొనాలి, ఎట్లా నెగ్గాలి, ఎట్లా ఓటర్లను మెప్పించాలి, ఇక్కడ కొద్దిగా మేధావి వర్గం ఈ ఓటింగ్లో పాల్గొంటుంది. వాళ్ళని మెప్పించడం చాలా ఈజీగా ఉంటుంది, మనం చెప్పినటువంటి అంశం అక్కడ ఈజీగా రీచ్ అవుతుంది. కాబట్టి వాళ్ళ మెప్పు పొందిన తర్వాత ఇంకో మరో క్షేత్రానికి వెళ్ళాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. చివరిగా మీకు ఓటేయాలి అనేది ఎందుకు అనే దాన్ని మీకు సంబంధించి పట్టభద్రుల ఓటర్లకు ఏం చెప్తారు? తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేనప్పుడు తీన్మార్ మల్లన్న ఎలాంటి స్వంత ప్రయోజనం చూసుకోకుండా వందలాది కేసులు పెట్టినా, దాడులు చేసినా, హత్యాయత్నాలు చేసినా, జైల్లో పెట్టినా, అనేక రకాల హింసలు పెట్టినా కూడా ఈ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాడు తీన్మార్ మల్లన్న. అంతేందుకు ఇదే వరంగల్లో ఈ చుట్టుముట్టున్నటువంటి భూములు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పాలకులు కబ్జాలు చేస్తూ ఉంటే ఈ ప్రజల తరఫున వచ్చి కొట్లాడి చేసింది తీన్మార్ మల్లన్న. అనేకమైనటువంటి పోరాటాల్లో తీన్మార్ మల్లన్న నుండి ఇలా ప్రజల్ని చైతన్యపరిచి ప్రజలకు భారత రాజ్యాంగ హక్కులను తెలియజేస్తూ, ప్రజల మన కోసం ఒక మీడియా ఉంది, మన కోసం ప్రశ్నించాలి, ప్రజలకి ఈ హక్కులు ఉంటాయని చెప్పి ప్రజల తరఫున పోరాటం చేసినటువంటి తీన్మార్ మల్లన్న మీ అందరికి తెలుసు. నాకు తెలిసి మీ ఓటు నాకు వేస్తారని నాకు నమ్మకం ఉంది. తను ఖచ్చితంగా మండలిలో అడుగుపెట్టడంతో పాటు నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యల మీద వాళ్ళ గొంతుకై మాట్లాడతానంటూ తన విజయం ఖచ్చితమనేదని తీన్మార్ మల్లన్న ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.